లిటరల్ ఇంతే ఉంది, అది ఇంత ఉంది, కరెక్ట్ చూడండి ఇంతే ఉంది. అలలో ఒక సైడు నాకు అసలే ఈత వచ్చి సావదు, మొత్తం నెరిలే ఉన్నాయి. నేను కూర్చోగానే అది కానీ కింద పడాలా. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ఊరెవరు నన్ను లేపరా, భయం వేస్తుందిరా ధనుష్. నాకైతే ఈ క్లైమేట్ వెదర్ చూస్తుంటే ఒక పాట పాడాలనిపిస్తుంది. చూద్దురు రాండి మీరు కూడా ఆ ప్రేమని. అమర్ వర్షిని పొట్టు అంట, వర్షిని నువ్వు పొట్టు అయితే సాయి నేను పొడుగు. డేంజరస్ సర్కాస్టిక్ సాయి గాడు డేంజరస్. ఈరోజు మనం అయితే మళ్ళీ బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట. చూసారా చొక్కా మీద మడతలు లేవనమాట, మడతల మధ్యలో చొక్కా ఉంది, కానీ బీచ్కి వెళ్తేప్పుడు వేయాలన్నమాట స్టైల్. ఇప్పుడైతే వెళ్ళిపోదాము. అట్ట ఎండకు రోజు తిరుగుతా ఉండు, కర్రీగా తయారవుతాం. ఎందుకంటే కర్రీ కావడం కష్టం. మనం ఎందుకు ఇంత నల్లగా కన్నావా? తెల్లగా ఉంటే మాసిపోతామని. నేను వీడియో అంతా చేసి నవ్విస్తామా, నువ్వు ఏదైనా ఒక్క మాట చెప్పి నవ్విస్తావు వాళ్ళని. ఇది వీడియోలో యాడ్ చేస్తా. నేనైతే యాడ్ చేస్తా ప్లీజ్. అండ్ ఇప్పుడైతే మనం వెళ్దాం ఫ్రెండ్స్. హనీ పాప్తో కలిసి బీచ్కి వెళ్ళిన లాంగ్ వీడియో అయితే ఒకటి పెట్టాం మనం. అందులో నేనైతే లైక్స్ టార్గెట్ ఇచ్చాను అనమాట, ఒక 20,000 లైక్స్. మీరందరూ కలిసి ఆ 20,000 లైక్స్ ఒక్క రోజులోనే కొట్టేశారు. అందులో నేను చెప్పిన విషయం ఏంటంటే ఈ బీచ్ లో చివర ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది, ఆ బ్రిడ్జ్ అయితే నేను ఎక్కతాను 20,000 లైక్స్ కంప్లీట్ అయితే అని చెప్పి నేనైతే టార్గెట్ ఇచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దా చూడండి, చాలా అంటే చాలా ఫన్ అయితే దాచుంచాం ఈ వీడియోలో. మనం లేటెస్ట్ గా పెట్టిన లాంగ్ వీడియోలో ఒక అతనైతే ఇలా కామెంట్ చేశాడు: హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, మొబైల్ ఫోన్ మాట్లాడటం నేరం, పోలీస్ వారు తగిన యాక్షన్స్ తీసుకోవాలి, వీడియోని నెల్లూరు ట్రాఫిక్ పోలీస్ కి ట్యాగ్ చేయండి ప్లీజ్. ఇంతకీ సంఘ సంస్కర్త ఏ వీడియోకి పెట్టాడో తెలుసా ఈ కామెంట్? మనం కాదు డ్రైవింగ్ లో ఉండి మళ్ళీ రికార్డ్ చేస్తున్నా అని చెప్పి ఒప్పకండి. ఈ వీడియోకి అనమాట అతను కామెంట్ చేసింది. నేను ఈ విషయం వీడియో మధ్యలోనూ లాస్ట్ లోనే చెప్పలేదు అనమాట, వీడియో స్టార్టింగ్ 4 seconds లోనే చెప్పాను అనమాట ఈ విషయం. దాంట్లో తప్పేంట్రా వేస్ట్ ఫెలో, నీ మంచిగా చెప్పాడు కదా అని చెప్పి ఇంకొంతమంది సంఘ సంస్కర్తలను అయితే అడిగేదానికి ఛాన్స్ ఉంది. మనం అయితే లాస్ట్ టైం హనీ పాప్ తో కలిసి బీచ్ కి వెళ్ళిన వీడియోలో అయితే క్లియర్ గా చెప్పాను, నేనైతే ఈ వీడియోలో హెల్మెట్ పెట్టుకోవట్లేదు, కానీ బైక్ వచ్చే ప్రతి ఒక్కరు హెల్మెట్ పక్కా పెట్టుకోండి అని చెప్పి. నేను పర్టికులర్ గా ఈ కామెంట్ నే ఎందుకు పిక్ చేశాననే కదా, చాలా మంది వీడియో కంటే ముందర కామెంట్స్ చూస్తారనమాట, వాళ్ళు నా గురించి తప్పుగా అనుకునే దానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మనం అయితే ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చాము. ఈ సంఘ సంస్కర్త డైరెక్ట్ ఇలా వచ్చి కామెంట్లు పెడుతున్నాడు మంచోడు అనుకుంటున్నారేమో. అదే ఫేస్బుక్ గ్రూప్ లోకి ఏదైనా ఒక అమ్మాయి కనపడింది అనుకో, ఫోటో అబ్బా లడ్డు లాగ్స్ ఉన్నవే పెళ్ళ. ఇంకా సంఘ సంస్కృతి గురించి వదిలేయండి. ఇంకా మనం ఏటర్లోకి వచ్చేస్తే మనం అయితే ఇప్పుడు బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట. వెళ్లే దారిలో అయితే చాలా పల్లెటూర్లు వస్తాయి, చుట్టూ చెట్లు, పొలాలు, రొయ్యల గుంట్లు, చేపల గుంట్లు, టెంకాయ తోటలు, మామిడి తోటలు, అబ్బో చెప్పుకుంటా పోతే చాలా రకరకాల తోటలు అంతా ఉంటాయి. చాలా బలే ఉంటది అనమాట లొకేషన్. వెళ్ళేటప్పుడు సన్నని రోడ్డు, చుట్టూ అటు ఇటు చెట్లు. సన్నని రోడ్డు అంటే నున్నగా ఉంటది అనుకున్నారేమో, మా ఏపీ వాళ్ళకి తెలిసే మా రోడ్లు ఎట్టుంటాయో. వన్స్ మా ఏపీ రోడ్ లో కనుక ప్రెగ్నెంట్ లేడీ కనుక అంబులెన్స్ లో కానీ వెళ్ళింది అనుకో, డైరెక్ట్ గా డెలివరీ అయిపోద్ది అనమాట. హాస్పిటల్కి వెళ్ళాల్సిన కూడా అవసరం లేదు, అంత టెక్నికల్ గా అయితే రెడీ చేశారు మా ఏపీ రోడ్స్ ని. ఇప్పుడు మనం వచ్చేసిన లొకేషన్ వచ్చేసి కాటేపల్లి, మా నెల్లూరులో ఉండేటటువంటి కాటేపల్లి అనే ఏరియాలో ఉండే ఒక బీచ్ అనమాట. దీన్నే కాటేపల్లి బీచ్ అంటారు. జస్ట్ ఇప్పుడే అలా ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని ధనుష్ గారితో కలిసి వచ్చాను. ఎవరు ఉండరులే అనుకున్న బీచ్ లో, ఇక్కడ చూస్తే చాలా మంది వచ్చున్నారు. మీరు నేను అడిగినట్టు 20,000 లైక్స్ అయితే కొట్టేశారు. మీకు మాట ఇచ్చినట్టు ఈ బ్రిడ్జ్ ఎక్కి ఇప్పుడు సముద్రంలోకి అయితే వెళ్ళబోతున్నాను. మా అమ్మ ఏమో నేను ఓన్లీ బీచ్ కే వచ్చాను అనుకుంటుంది, కానీ మా అమ్మకి తెలియని విషయం ఏంటంటే నేను ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి వచ్చాను. మా మమ్మీకి స్పెషల్ గా ప్రీమియర్ షోలు ఏమేయం కాబట్టి మీతో పాటే మా అమ్మ కూడా చూస్తాను అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మా అమ్మ చేతిలో నాకు ఉంటదరా. అండ్ ఇప్పుడు మనం అయితే పైకి ఎక్కేసాము, నాకు చాలా భయంగా ఉంది. ఈ బ్రిడ్జ్ కనిపించినంత ఈజీగా అయితే లేదు, చాలా పాతదనమాట. అందులో రైనీ సీజన్ కావడం వల్ల వర్షం పడిన ప్రతిసారి అప్పుడప్పుడు ఒక్కొక్క పిల్లర్ అయితే ఊడి కింద పడిపోతా ఉంది. ఫస్ట్ దీన్ని ఎక్కే ముందర కాలుతో గట్టిగా తన్నాను, ఒక పెచ్చి అయితే ఊడి కింద పడింది. అప్పుడే నాకు అర్థమైపోయింది నా సీను కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పి. దానికి తోడు గాలులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడ. అలలు ఫాస్ట్ గా వచ్చి బ్రిడ్జ్ దాకంగానే బ్రిడ్జ్ అంతా వైబ్రేట్ అవుతుంది ఉన్నట్టుండి ఒక్కసారిగా. చూడు లిటరల్ ఇంతే ఉంది, అది ఇంత ఉంది, కరెక్ట్ చూడండి ఇంతే ఉంది. అలలో ఒక సైడు నాకు అసలే ఈత వచ్చి సావదు, ధైర్యం చేసి అయితే వెళ్తున్నాను. మరి ఎట్లా వస్తానో తెలియదు, మొత్తం నెర్రిలు కొట్టేస్తుంది ఫుల్ గా. చాలా లోతుగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడంతా. చూడండి ఆడ అలలు చూడండి ఎట్లా వస్తున్నాయో, దీనికి వచ్చి గుద్దుతున్నాయి కదా, వైబ్రేట్ అవుతుంది మొత్తం ఇదంతా. ఒక్కసారి ఎదుగో కింద అలలు. ఆల్మోస్ట్ సెంటర్కి వచ్చేసాను, ఆ చివరికి వెళ్ళిపోతే ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసాను అనమాట. అక్కడ ఏంటంటే అలలు వచ్చి దీన్ని కొడుతున్నాయి కదా, కొట్టినప్పుడు ఊగుతుంది, ఇది లైట్ గా వైబ్రేట్ అవుతుంది. ఏమేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే. నేనేందో సముద్రం మధ్యలో సర్కస్ లేందో, ఎందుకురా ఎందుకురా నాకు ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. అది చూసావా ఒకసారి, దాన్ని జూమ్ చెయ్యి, కనిపించిందా? అవతల ఎన్ని చూడు ఎలా పగిలిపోయినాయో, మొత్తం ఏం లేవు, మిగిలిండేది ఇవే అనమాట. ఇది కూడా సగం చచ్చింది, ఇదిగో మొత్తం నెరిలే ఉన్నాయి. నేను కూర్చోగానే అది కానీ కింద పడాలా. ఎలానో ఇంత కష్టపడి బ్రిడ్జ్ కింద దూరం అయితే వచ్చేసాం కదా అని చెప్పి సరదాగా కొన్ని ఫోటోలు తీసుకుందాం అనుకోని చెప్పి నేనైతే బ్రిడ్జ్ మీద కూర్చున్నాను. ఇప్పటి వరకు కొంచెం బానే ఉంది, కానీ ఎందుకో ఉన్నట్టుండి గాలి ఎక్కువైపోయి అలలు కూడా ఎక్కువగా వస్తున్నాయి అనమాట. ఆ గాలి ఎంత ఎక్కువగా ఉందంటే నేను ముందరకు పడతానేమో అనిపించింది, అంత ఎక్కువగా ఉండింది. ఈ పోజ్ లో ఒక ఫోటో బాగుందా, ఎట్టున్నానా సరే ఇది ఈ పోస్ట్ లో ఒకటి కావాలి బ్రో, క్యాప్ పెట్టుకుని కాలు ఇలా కింద, ఓకేనా? ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నా. ఇప్పుడు నాకు పొడుగు గాలి వస్తుంది నాయన, గులాబ్ జాములు కలగలాడిపోయాయి. ఇప్పుడు వెనక్కి పడుకుంటా, ఓకేనా? ఒరే ఇది కూడా కింద పడిపోవాలి దీంతో పాటు. అమ్మో ఏం కాదు,
శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం. మనం ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేసి దిగిన ఫోటోస్ మొత్తం మన ఇన్స్టాగ్రామ్ లో అయితే అప్లోడ్ చేసామన్నమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి sarcastic sai_ యూట్యూబ్. ఒకసారి ఎవరైతే చెక్ చేయలేదో వెళ్ళి చెక్ చేయండి. మన పేరు బ్లూ టిక్ కూడా ఉంటది అక్కడ, వెళ్ళిపోండి. ఊరెవరైనా నన్ను లేపరా, భయం వేస్తుంది ధనుష్. ఆలాలు చూడు, కొట్టిన ప్రతిసారి వైబ్రేట్ అవుతుంది, ఇదంతా దర్రను వణుకుతుంది. ఆగండి, వీడియో ఇంకా అయిపోలేదు. అల్టిమేట్ ఫన్ అంతా ముందర ఉందన్నమాట. ఈ వీడియోని ఇప్పుడు దాకా చూసినట్టయితే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఒకసారి వీడియోని అలా లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ నా కోసం ఒకసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంటిన్యూ చేయొచ్చు కదా. ఇక్కడ నుంచి నేను కూడా మినిమం వీక్లీ 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అని అయితే ఫిక్స్ అయ్యాను. మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లాంగ్ వీడియోస్ కావాలి అని. సెంటర్ లో ఉన్నానా? చూస్తుంటే నాకే ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నిజం ఫ్రెండ్స్, నేను నిజంగానే భయపడుతున్నాను. అక్కడేమో అలలు వచ్చి తగులుతా ఉన్నాయి, గాలి ఎక్కువగా ఉందన్నమాట. కింద పడితే మాత్రం దోల తీరిపోద్ది, లోతు ఎక్కువ ఉంది, జోబిలో ఫోన్లు ఉన్నాయి. ఈ లాంగ్ వీడియో కనుక 40,000 లైక్స్ కానీ వస్తే, 40,000 లైక్లు కానీ వస్తే, మీరు నన్ను ఏం క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఆ క్వశ్చన్స్ అన్నిటికి ఇక్కడ కూర్చొని Q&A వీడియో షూట్ చేస్తా. ఏంది ఆడికెళ్ళాలా? దీని తర్వాత మీకు ఏ పోల్ అయితే కనిపిస్తుందో ఈ పోల్, అమ్మహా భయం వేస్తుందిరా, దీని వెనక పోల్ కాకుండా ఆ తర్వాత పోల్ ఇంకోటి కనిపిస్తుంది కదా, ఆ పోల్ మీద కూర్చొని మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తా. సో లైక్ చేయండి. ఏదో అక్కడ కూర్చున్న ఉత్సాహంలో అయితే వాగేశాను, వీడియో చేస్తాను 40,000 లైక్స్ కి. నిజంగా చేసేస్తారా ఏంది 40,000 లైక్స్? పర్లేదు చేసేయండి, వీడియో తీసేద్దాం అక్కడికి వెళ్ళి. ఎవరో ఫోన్ చేస్తున్నాడు ఈ టైంలో. అక్క చెప్పక్క, నేను డాన్స్ చేస్తున్నా అక్క. నిజంగా ఇదిగో ఒక పోల్ ఉంది, బావి మీద ఒక పోల్ ఉంది అనమాట. పోల్ మీద నిలబడి తకిట తదిమి తందానా వైరల్ అయిపోతావు చెప్తున్నా. వైరల్ అవడానికి వచ్చినానక్క. వైరల్ అవుతారో లేదో తెలియట్లే, మళ్ళీ న్యూస్ పేపర్ లో వైరల్ అయితే డేంజర్, అందుకే భయం వేస్తా ఉంది నాకు. నేను జాగ్రత్తగానే ఉంటా. ఏం ఫోన్ చేసావా? లాగ్ చేయబాక, తొందరగా చెప్పు. కంగ్రాట్స్ అక్క. ఓ అమ్మా గాలిరా బ్రో, ఏంది బ్రో ఇంత గాలి వస్తుంది? అక్కడ ఉండంగా గాలి అయితే ఎక్కువైపోతుంది, వర్షం పడేలాగుందని చెప్పి అక్కడి నుంచి అయితే దిగేయడానికి ట్రై చేశాను. అబ్బా దిగేటప్పుడు నేను పడ్డ కష్టం వర్మ, ఫస్ట్ టైం అడుగులు నేర్చుకుంటున్నట్టు అనిపించింది నాకు. నేను మీకు ఎప్పుడు చెప్పలేదు కదా, ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను. నేను ఎందుకు ఎక్కువ బీచ్ కి వచ్చి ఇక్కడ ఇలా కూర్చుంటానా అని. అలా చల్లటి సాయంత్రం పూట అలల్ని చూస్తా అలా బీచ్ ఎదురుగా కూర్చుంటే బీచ్ అయితే మనకు ఒక మాట చెప్తది. దాన్ని మనం చెవులతో కాదు మనసుతో వినాలి. మనసుతో వింటేనే ఆ మాట వినిపిస్తుంది అనమాట. ఆ మాట ఏందో మీరు కూడా వినండి. బొంగు నాకైతే అదే వినిపిస్తుంది. మీకు ఏమన్నా కొత్తగా వినిపిస్తే కామెంట్ చేయండి, నేను కూడా వింటా. నాకైతే ఈ క్లైమేట్ వెదర్ చూస్తుంటే ఒక పాట పాడాలనిపిస్తుంది. మనసు రాయి చేసుకుని ఆ పాట మీరు కూడా వినేయండి. ఒక సాంగ్ సింగతా, జస్ట్ 2 లైన్లు మాత్రమే ప్లీజ్. నిన్నే 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 దిల్ సే ఇష్క్ కియా తుమ్సే రాయే 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 రాయే. మనస్సు మార్చుకుందా. పక్కనే ఇప్పుడే ఆల్ లేడీస్ వచ్చారనమాట. వాళ్ళ ముందర పోజులు కొడదామని చెప్పి అలా పైకి లేచాను. వేసుకున్న డైపర్ ఓవర్ఫ్లో అయినట్టు డ్రైర్ అంతా తడిచిపోయింది. బీచ్ వాటర్ మొత్తం లాక్కొని పోజులు కొడదామని చెప్పి లేచి వాళ్ళ ముందరే పరువు బాగొట్టుకున్నాను అనవసరంగా. అందరి ముందు పరువు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మనకంత ఘోర అవమానం జరిగిన తర్వాత మనం అయితే అక్కడ ఉండకూడదు కాబట్టి అక్కడి నుంచి అయితే పారిపోవడం జరిగింది. ఎక్కడికి పోయినా కానీ మన దౌర్భాగ్యం అనమాట. అసలు ఇదేం అమర ప్రేమ అర్థం కాదు. నేను ఇప్పుడు ఒక దారుణాన్ని చూసా. దారుణం అంటే దారుణం కాదు, అది మీకు పెద్ద దారుణంగా ఏమనిపిస్తుంది, అది ప్రేమ అంటారు అనమాట. స్టైల్ అది. చూద్దురు రాండి మీరు కూడా ఆ ప్రేమని అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం, పర్వాలేదు కదా. వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి కావాలని పడ్డాను అనుకున్నారు. నిజంగానే పడ్డానయ్యా బాబు. ఆ ఇసుక మీద కాలేసాను, అది స్ట్రైట్ గా లేదనమాట. జారి దమ్మని కింద పడిపోయాను. కింద ఏదో పుల్ల ఉన్నట్టుంది, ఆ పుల్ల పెర్రగుచ్చుకునింది. అబ్బా ఆ సిచ్యువేషన్ లో కింద పడ్డాను. మళ్ళీ ఆడున్న ఆల్ లేడీస్ కూడా నన్నే చూసారనమాట. నా పరిస్థితి ఎట్టుందంటే నాకు పుల్ల గుచ్చుకొని నెబ్బుడుతున్నందుకు ఏడవాలా లేకపోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నందుకు ఏడవాలా అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ నాకు కొత్త ఏం కాదనమాట, ఆల్రెడీ చాలా ఫేస్ చేశాను. మా నాయనమ్మ అప్పుడు ఏమనేదంటే ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు నన్ను, అత్తకి కోడలికి గొడవ అయితే అత్త కోడలు తిట్టినందుకు ఏడవలేదంట, కోడల్ని అత్త తిట్టేటప్పుడు ఎదురింటి అమ్మాయి చూసినందుకు ఏడ్చిందంట. ఇప్పుడు మన సిచ్యువేషన్ కూడా సేమ్ అట్టే ఉంది. నేను ఈ యువతకంతా ఎప్పుడు చెప్పేది ఒకటే, యువత అంటే ఇప్పుడు నేను ముసలోని అయిపోయానని కాదు, మామూలుగా చెప్తున్నా. యూత్ మొత్తాన్ని నేను చెప్పేది ఒకటే, అరే హిస్టరీ క్రియేట్ చేయనరా అంటే ఎంతసేపటికి హిస్టరీ డిలీట్ చేయడం మీదే కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. ఎవరో లవరు విపి అంట, విపి. ఈ విపి ఎవరా అని చెప్పి తెగ ఆలోచించాను అనమాట. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఇదిగో ఇక్కడ రాస్తున్నారు అనమాట. కాదు వైస్ ప్రిన్సిపల్ కదా విపి అంటే. కాదు, ఇదిగో వర్షిని పుట్టి అంట. నేను కూడా ఇప్పుడు రాస్తా ఫ్రెండ్స్, నేను కూడా రాస్తా. ఇట్రా
వర్షిని నువ్వు పొట్టు అయితే సాయి నేను పొడుగు, ఓకేనా? నువ్వు వర్షిని పొట్టు అని రాసా, నేను సాయి పొడుగు అని రాసా. చెల్లికి చెల్లి. నాకెందుకు ఇట్లాంటి పేర్లు చూసిన ప్రతిసారి పాట పాడుతూ డాన్స్ చేయాలనిపిస్తుంది అనమాట. మీరు కూడా చూస్తూ వినుకోండి. డేంజరస్ సర్కాస్టిక్ సాయి గాడు డేంజరస్. ఏంటి సార్ శ్మశానంలో కుక్కరిచినట్టు? ప్రేమలు కావాల్సి వచ్చింది, ప్రేమలో ఒక్కొక్కరికి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెంటనే రేపే హనీ పాప్ తో కలిసి లాంగ్ వీడియో అప్లోడ్ చేసేస్తే దీనికి కానీ ఎక్కువ లైక్లు కానీ కొడితే ఉంటా. బాయ్.